రైట్ గా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న శివ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. నిందితుడు గాజులపేట మహబూబ్ నగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ అంబర్పేటలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. నిందితుడిపై పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. అతని వద్ద నుండి 20 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు సిపి సుధీర్ బాబు వెల్లడించారు. శంషాబాద్, ఎల్బీ నగర్, హయత్ నగర్ ఇటువంటి చాలా ప్లేసెస్ లో నేరాలు చేశాడు. ఇతను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ చెందిన అతను. కాకపోతే హైదరాబాద్ వచ్చి ఇక్కడ కూడా అఫెన్స్ చేయడం మొదలు పెట్టాడు. రీసెంట్లీ గానే మహబూబ్ నగర్ లో జైలు రిలీజ్ అయిన తర్వాత ఈ నేరాలు చేయాలని చెప్పేసి ఎస్పీ అఫెండర్ డే అండ్ నైట్ 2 రకాలు చేస్తున్నాడు. హౌస్ బ్రేకింగ్, దీంట్లో ఇతని దగ్గర అబౌట్ 20 lakh rupees సీజ్ చేయడంతో పాటు బైక్, some what you call total worth, that gold ornaments and silver, then bikes and all seized from him. He's a ex-convict also. Some other cases lo kuda imprisonment aynadu. Then he is again getting into this kind of offenses. So we got this fellow also. The 3 cases, one is like procuring arms through illegal means from UP. తీసుకొచ్చి ఇక్కడ ఒక గ్యాంగ్స్టర్ లాగా తయారై ఇక్కడ అమ్మాలని ట్రై చేయడం చేసిన ఒక గ్యాంగ్ ను మేము ఎస్ఓటి ఆపరేషన్ పట్టుకోవడం జరిగింది. అలాగనే మహేశ్వరం పోలీస్ ఒక రాబరీ కేసులో 29 lakhs వెళ్ళిన వాళ్ళను నేరస్తు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఒక హెచ్పి అఫెండర్, అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. చాలా మటుకు వెపన్స్ ఫ్లో అవుతున్నాయి. మేము కూడా ఈ విషయంలోనే ఇంటరాక్షన్ లో రైట్ గా వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో మాజీ సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. శత జయంతిని విజయవాడలోని నిర్మలా శిశు భవన్ లో తన భార్య భారతీయుతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారితో పాటు జగన్ మేనత్త విమలారెడ్డి కూడా ఉన్నారు. పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన జగన్ దివంగత తాతగారి 100వ జ్ఞాపకార్థ వార్షికోత్సవాన్ని గౌరవిస్తున్నారని తెలిపారు. ఇక మియాపూర్లో దారుణం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పై నుండి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఛత్తీస్గఢ్ కు చెందిన బికిన్ గా పోలీసులు గుర్తించారు. భవన యజమాని ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. భవన యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్ గా కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ను విమర్శించడానికే మహానాడు పరిమితమైందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల పాలనలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన విశ్వసనీయత వైఎస్ జగన్దే అన్నారు. రాయలసీమను అన్ని విధాలుగా దగా చేసిన చంద్రబాబుకు సీమ పేరు చెప్పే అర్హతే లేదని ధ్వజమెత్తారు. మహానాడు పేరుతో కోట్ల రూపాయల చందాలను మాత్రం దండుకున్నారని అన్నారు. మహానాడులో ప్రజల కోసం ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో చర్చ లేకుండా 3 రోజులు గడిపేశారన్నారు. కేవలం వైఎస్ జగన్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఒక కార్యక్రమం ఏదైతే ప్లీనరీలాగా జరుగుతుందో ఆ సమావేశాలలో వాళ్ళు ఏమైతే చేయబోతున్నారో, లేకపోతే విధానాలు ఏంటో, ఏమైతే అవలంబించబోతున్నారో వాటిపైన ఏమాత్రము చర్చ లేకుండా 3 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే కేటాయించారు. అందులో పెట్టినటువంటి ఫుడ్ కార్యక్రమాలు ప్రచారం చేసుకున్నారు. ఎన్నికలలో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేక సత్య దూరమైనటువంటి మాటలు అన్నీ కూడా ప్రాపగండా చేసి 14 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఇవన్నీ కూడా మాటలు చెప్పి ప్రజలతో ఎన్నుకోబట్టి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామన్నటువంటి బాధ్యత లేకుండా, ఫలాని చేశామని చెప్పేటువంటి ధైర్యం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదే మా
ప్రధాన ఎజెండా అని చెప్పి మాట్లాడిన ప్రతి ఒక్కరు మాట్లాడినటువంటి 3 పదాలలో ఒక పదం జగన్ గురించి స్మరించుకున్నారు. వాళ్ళకి ఏ పార్టీ భయం ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. మిగిలినటువంటి మీటింగులలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ సంస్కారం ఎలా ఉంటుందో గతంలో అనేక సార్లు చూశాను. కనీసం ఆ మహానాడులో అన్న కొన్ని విద్యుత్తుతో వ్యవహరిస్తారేమో అని చేసి ఎదురు చూశాను. అక్కడ కూడా వాళ్ళ సంస్కారం, వాళ్ళ మాట్లాడే భాషలు, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు నిజంగా వీళ్ళకి ఇంకిత జ్ఞానం ఉందా అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. పీఓకే ప్రజలు మనవాళ్లే అంటూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళికంగా విడిపోయినా రాజకీయంగా ఏదో ఒకరోజు భారత్లో ఏకమవుతారని అన్నారు. అక్కడ ఉన్నవారికి భారత్తో దృఢమైన సంబంధాలు ఉన్నాయని చెప్పారు. భారత్ ఫైటర్ జెట్ లేదా క్షిపణి వ్యవస్థ అభివృద్ధి చేసుకోవడంతో పాటు న్యూ ఏజ్ వార్షేర్ టెక్నాలజీకి సైతం సిద్ధమవుతోందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో మన రక్షణ వ్యవస్థను చూసి ప్రపంచం మొత్తం షాక్ అయిందని అన్నారు. ఏ శత్రువు కవచాన్ని అయినా ఛేదించగల శక్తి భారత్కు ఉందని చెప్పారు. की आवाज और स्वेच्छा से भारत की मुख्य धारा में कभी न कभी जरूर वापस लौटेंगे। मैं जानता हूं वहां के अधिकांश लोग भारत के साथ एक जुड़ाव महसूस करते हैं। बड़ी संख्या है जो भारत के साथ जुड़ाव महसूस करती है पीओके में। कुछ गिने चुने ही हैं जिन्हें भटकाया गया है, गुमराह किया गया है। पीओके में रहने वाले हमारे इन भाइयों की स्थिति कुछ ऐसी ही है जैसे वीर योद्धा महाराणा प्रताप के छोटे भाई शक्ति सिंह की थी। मैं फिर से दोहराना चाहूंगा, पीओके में रहने वाले हमारे इन भाइयों की स्थिति कुछ ऐसी ही है जैसे वीर योद्धा महाराणा प्रताप के छोटे भाई शक्ति सिंह की थी। छोटे भाई शक्ति सिंह के अलग हो जाने पर भी बड़े भाई महाराणा प्रताप का विश्वास अपने छोटे भाई के प्रति बना रहता है और वह बड़े विश्वास के साथ कहते हैं कि तब कुपंथ को छोड़ सुपथ पर स्वयं चला आएगा, मेरा ही भाई है मुझसे दूर कहां जाएगा। भारत हमेशा ही दिलों को जोड़ने की बात करता है और हमें विश्वास है कि प्रेम, एकता और सत्य के मार्ग पर चलकर वह दिन दूर नहीं जब हमारा ही अंग पीओके स्वयं लौटकर कहे। ఇజ్రాయెల్ తమ అమ్ముల పొదిలోని అత్యాధునిక ఆయుధం కాంతి ఖడ్గం శక్తిని యుద్ధంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగంలో డజన్ల కొద్దీ ప్రత్యర్థి డ్రోన్లను విజయవంతంగా కూల్చివేసినట్లు ఆ దేశ రక్షణ శాఖ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ బృందాలు ప్రకటించాయి. ఈ అధునాతన ఐరన్ బీమ్ వ్యవస్థలో తక్కువ శక్తి కలిగిన లేజర్ బీమ్ను ఇంటర్సెప్టర్ గా ఉపయోగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవస్థను ఇజ్రాయెల్కు చెందిన ప్రముఖ డిఫెన్స్ సంస్థ రఫేల్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దీనిని సరిగా పరీక్షించి ఈ సంవత్సరం 2వ నిమిషంలో పూర్తి స్థాయిలో సైన్యంలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. హెజ్బొల్లా నుంచి డ్రోన్ల ముప్పు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ సాంకేతికతను ప్రణాళికలో పేర్కొన్న సమయానికి ముందే అభివృద్ధి చేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. మహబూబ్ నగర్లో ఉన్న జూరాల ప్రాజెక్టులో వరద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రాజెక్టులో 10 గేట్లు అధికారులు ఎత్తేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 66,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా దిగువన గల శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరనుంది. కాగా మే నెలలో జూరాల గేట్లు ఎత్తివేయడం ప్రాజెక్టు చరిత్రలోనే ఇది మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు.
రైట్గా కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. మహబూబ్ నగర్లో ఉన్న జురాల ప్రాజెక్టులో వరద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రాజెక్టుకు 10 గేట్లు అధికారులు ఎత్తేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 66,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా దిగువన గల శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరనుంది. కాగా మే నెలలో జురాల గేట్లు ఎత్తివేయడం ప్రాజెక్టు చరిత్రలోనే ఇది మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గుడ్ న్యూస్ అందింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వంశీకి తక్షణమే వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. కాగా అక్రమ మైనింగ్ కేసులో కూడా వంశీకి నేడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గుడ్ న్యూస్ అందింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వంశీకి తక్షణమే వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. కాగా అక్రమ మైనింగ్ కేసులో కూడా వంశీకి నేడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, వంశీకి బెయిల్ అందించినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే కనుక వల్లభనేని వంశీకి దాదాపుగా 3 నెలల అనంతరం అతనికి బెయిల్ ఏపీ హైకోర్టు మంజూరు చేయడం జరిగింది. అయితే కనుక అతనికి బెయిల్ మంజూరు చేయడంలో కూడా కొన్ని కండిషన్ బెయిల్ కూడా అప్లై చేయడం, అంటే రాష్ట్రం విడిచి కూడా బయటకు పోవద్దని, అదేవిధంగా అతనికి వైద్యం కోసం కూడా వంశీ మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్టు కూడా ఏపీ హైకోర్టు తెలిపింది. అదేవిధంగా ఇతని మీద వల్లభనేని వంశీ మీద పలు కేసులు, అంటే అక్రమ మైనింగ్ కేసు, అదేవిధంగా నకిలీ పట్టాల కేసులు కూడా ఉండడంతో కూడా ఇతనికి అంటే దాదాపుగా ఇప్పుడు నూజివీడు కోర్టులో కానీ అదేవిధంగా జిల్లా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఇతను బెయిల్ కోసం హైకోర్టు ఆశ్రయించగా ఈ రోజు ఇతనికి బెయిల్ ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే కనుక కొన్ని కండిషన్ బేస్తున్నాం, అంటే రాష్ట్రం విడిచి దేశం విడిచి ఎటు పోకూడదు అనేది కొన్ని కండిషన్ బేస్, అదేవిధంగా అతను వైద్యం కూడా ప్రభుత్వ వైద్యం అందించాలనేది కూడా ఏపీ హైకోర్టు తెలిపింది. అయితే కనుక ఇతనికి ప్రస్తుతం చూసుకుంటే కనుక ఆరోగ్యరీత్యా కూడా ఇతను బెయిల్ మంజూరు చేయడం, కండిషన్ బెయిల్ ఇచ్చామనేది కూడా ఏపీ హైకోర్టు తెలపడం జరిగింది. బ్రాహ్మణి రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ. ఏపీలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రిడేషన్ కార్డుల కాల పరిమితిని మరో 3 నెలల పాటు పెంచింది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 31 నాటికి అక్రిడేషన్ కార్డులు కలిగి ఉన్న పాత్రికేయులకు మాత్రమే మరో 3 నెలలు ఈ సౌకర్యం వర్తిస్తుందని సమాచార పౌర సంబంధాల శాఖ తెలిపింది. ప్రధాని మోదీ కాలం చెల్లిన రూపాయి అని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ఏఐసీసీ ఆదేశాలతో నిజాంపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జైహింద్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలని మోదీకి మద్దతు తెలిపామన్నారు. అయితే 4 రోజుల యుద్ధం తర్వాత ఏం జరిగిందో తెలియదన్న ఆయన అదాంతరంగా యుద్ధం ఆపేశారని మండిపడ్డారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యుద్ధం తానే ఆపారని ప్రకటించారన్నారు. అయితే యుద్ధానికి మద్దతు ఇవ్వాలని అఖిల పక్షాన్ని పిలిచిన మోదీ యుద్ధం ఆపే విషయంలో ఎందుకు చర్చించలేదని నిలదీశారు. గతంలో ఇందిరాగాంధీ చైనాను మోకాలపై కూర్చోబెట్టారన్న రేవంత్ గుండెలో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడని మోదీని టార్గెట్ చేశారు. గల్వాన్ ఘటనలో మన కర్నల్ సంతోష్ను పొట్టన పెట్టుకుంటే ఏమీ చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తిప్పి కొట్టడమే కాదు, చైనాను ఓడించి మోకాళ్ళ మీద కూసబెట్టి చైనాకు గుణపాఠం చెప్తే మొన్న జరిగిన చైనా దురాక్రమణ 4000 స్క్వేర్ కిలోమీటర్లు ఈ రోజు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. ఆనాడు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశంలో అమాయకులను చంపినప్పుడు అఖిల పక్షం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాల్సిన అవసరం కనిపించింది. కానీ ట్రంప్ బెదిరించగానే నువ్వు యుద్ధాన్ని విరమించుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదని మేము సూటిగా అడుగుతున్నాం ఈ దేశ ప్రధానమంత్రిని. ఇక మోడీ కాలం చెల్లిన రూపాయి, మోడీ రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు ఈ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని అపరకాలి ఆదర్శ మార్గంలో నడిచి పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని హిందుస్థాన్ లో చేర్పించుండేవాడు రాహుల్ గాంధీ లాంటి వాడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఇక్కడున్న మనం అందరం ఈ వేదిక మీద నుంచి ప్రతిజ్ఞ చేయాలి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని గెలిపించాలి. అప్పుడే ఈ దేశం యొక్క రక్షణ కాపాడుతుంది, ఈ దేశానికి మేలు జరుగుతుంది. అందుకే మిత్రులారా, ఈడున్న వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ప్రధానమంత్రి మోడీ వల్ల దేశ గౌరవం నిలబడదు, ఈ దేశాన్ని యుద్ధంలో గెలిపించడు. ఇందిరాగాంధీ గారి మనవడైన రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. వారు ప్రధానమంత్రి అయితేనే ఒక పక్కన పాకిస్తాన్ రైట్గా ఏడాది మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మోసాలు గణనీయంగా తగ్గాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదికలో తెలిపింది. మోసాలకు సంబంధించి నగదు విలువ మాత్రం 3 రెట్లు పెరిగినట్లు పేర్కొంది. జరిగిన మోసాల్లో చాలా కేసులు డిజిటల్ చెల్లింపుల విధానంలో జరిగాయని ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. వాటిలో ప్రైవేటు రంగ బ్యాంకుల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎక్కువ విలువైన మోసాలు జరిగినట్లు వెల్లడించింది. గత 3 ఏళ్ల గణాంకాలను చూసినా కూడా సంఖ్య ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఎక్కువగా నమోదవగా, విలువ పరంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే అత్యధికం జరిగాయి. ఇక విలువల పరంగా మొత్తం మోసాల్లో 71% వాటా ప్రభుత్వ రంగ బ్యాంకులదే. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2024-25లో మొత్తం 23,953 బ్యాంకు మోసాలు జరగక, ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరం కంటే 34% తగ్గింది. ఈ బ్యాంకు మోసాల విలువ 36,014 కోట్ల రూపాయలతో 3 రెట్లు పెరిగింది. అన్ని బ్యాంకు మోసాల్లో కేవలం లోన్కు సంబంధించిన మోసాలు 230% పెరిగి 33,148 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇక లోన్ మోసాల కేసుల సంఖ్య కూడా దాదాపు రెట్టింపు పెరుగుదలతో 7,950కి చేరుకున్నాయి. కార్డు ఇంటర్నెట్ మోసాల విలువ పరంగా 63% తగ్గి 520 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అయితే సంఖ్యాపరంగా సగానికి పైగా తగ్గి 13,516కి చేరుకున్నాయి.
తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడులో స్వల్ప అపరిశృతి చోటు చేసుకుంది. పార్టీ సీనియర్ నేత విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ వేదికపైనే అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ఇది గమనించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇక తక్షణమే స్పందించి జలీల్ ఖాన్ ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.